హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఒక చిన్న సీక్రెట్ మ్యాజికల్ మిక్స్తో ఎన్నో తరాలుగా మా ఇంట్లో తయారు చేస్తున్న ఈ రెసిపీ ఎందుకంత ప్రత్యేకతో ఈ వీడియోలో చూద్దాం. అరటికాయ అంటు పులుసు, అది కూడా పక్కా ట్రెడిషనల్ స్టైల్. తెలుగువారి సాంప్రదాయిక వంటకాలలో దీని ప్రత్యేకతే వేరు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. మూడు పచ్చి అరటికాయలు, సుమారు 100 గ్రాములుండే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఫిల్టర్ చేసిన వేరుశనగ నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక టొమాటో. కొత్తిమీర, తాలింపు దినుసులు, కరివేపాకు, బెల్లం, రుచికి సరిపడే ఉప్పు. నేను ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నాను. 1 స్పూను కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, 4 స్పూన్ల నువ్వులు, 1 స్పూను ధనియాలు, 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూను మెంతులు. ఎంతో రుచిగా ఉండే ఈ సాంప్రదాయ వంటకాన్ని తయారు చేసేద్దాం. ముందుగా వాష్ చేసుకున్న అరటికాయలను వాటి ఎడ్జెస్ని కట్ చేసి స్కిన్ పీల్ చేద్దాం. చెక్కు తీసుకున్న ఈ అరటికాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో నీటిని తీసుకుని ఆ నీటిలోకి ఈ కట్ చేసిన అరటికాయ ముక్కలను తీసుకుందాం. ఇలా చేయటం వల్ల వాటి టెక్స్చర్ మారకుండా ఉంటుంది. ఈ రెసిపీలో వాడే సీక్రెట్ మ్యాజికల్ మిక్స్ని తయారు చేద్దాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగానే తీసుకున్న నువ్వులు, ధనియాలు, ఆవాలు, మెంతులు కాస్త దోరగా వేగించుకుందాం. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కరివేపాకు, తాలింపు కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు. ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేద్దాం. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కలిపి పెట్టేసి మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. అరటికాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా మారిపోతాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇంగువ. ఇవన్నీ అరటికాయ ముక్కలుగా చక్కగా పట్టేటట్టు కలిపి పెట్టండి.
ఆ తర్వాత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేద్దాం. కన్సిస్టెన్సీ కోసం అవసరం అనుకుంటే కాస్త వాటర్ను కూడా జోడించండి. కాస్త బెల్లం ముక్కను కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. అరటికాయ ముక్కలన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మ్యాజికల్ మసాలా మిక్స్ను కూడా కలిపేసేయండి. చక్కగా కలిపెట్టి మరొక 2 లేదా 3 నిమిషాల వరకు కుక్ చేద్దాం. ఎంతో రుచిగా ఉండే అరటికాయ అంటు పులుసు రెడీ. అమాంతం వేడివేడిగా తినేస్తే దీని టేస్ట్ తెలియదు. 1 లేదా 2 గంటలు కనుక రెస్ట్ ఇస్తే ఈ పులుసంతా చిక్కపడి మరింత రుచిని తీసుకొస్తుంది. చివరిగా కాస్త కొత్తిమీరను కూడా దట్టించేద్దాం. ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ప్రాచీన వంటకం గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.